పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్న ప్రతి ఒక్క యవనస్తుని పైన, నడిమి వయసున్న వారిపైన ఆయన కాడి మోపుతాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? యెహోవా మన హృదయ అంతరంగమును పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు. ఏమి తెలుసుకొని ఉన్నాడు? నాకు దగ్గరగా ఉన్నాడా, నాకు ఆత్మకు దగ్గరగా ఉన్నాడా, శరీరానికి దూరంగా ఉన్నాడా అని దేవుడు పరిశోధిస్తాడు దేవుని వాళ్ళరా. కాబట్టి చూసుకుందాం మరొకసారి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నా నడక నా పడక అంటున్నాడు. చూడండి, మనం కూర్చునేది, లేచేది, మన పడక విషయంలో మనం ఎన్ని తలంపులు చేస్తున్నాము, ఎన్ని దేవునికి నచ్చని తలంపులు చేస్తున్నాము, ఎన్ని దేవునికి నచ్చని చూపులు చూస్తున్నాము దేవుని వాళ్ళారా. మనం దేవుని నమ్మిన మనమే ఇన్ని విధాలుగా మనకు శ్రమలు శోధనలు వస్తాయని చెప్పి దావీదు రాసిన కీర్తనలో నీ నడకను నీ పడకను నేను పరిశీలన చేస్తాను, నువ్వెక్కడికి వెళ్ళినా నీ ఆలోచనలు ఏమిటో నాకు తెలిసిపోతాయి, నీకు తలంపు పుట్టక మునిపే నాకు తెలిసిపోతుంది. కాబట్టి దేవుడు ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, నా కుటుంబం చూసినా చూడకపోయినా, కొంతమంది ఉంటారు దేని వాళ్ళరా జాబులు చేసుకోవడానికని వేరే వేరే దేశాలకు వెళ్తారు దేని వాళ్ళరా. అక్కడ తల్లిదండ్రులు ఉండరు, భయం ఉండదు, భక్తి ఉండదు. కానీ అప్పుడు ఏమనుకోవాలి? నన్ను చూసే దేవుడు ఆయన చీకటిలో ఉన్నా వెలుగులో ఉన్నా నన్ను చూస్తూనే ఉంటాడన్న భయం ఉంటే దేని వల్ల మనం ఏ పాపం చేయము దేని వల్ల.